హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు అమావాస్య కదా! సో, అమావాస్య టైంలో మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? మీ పర్సన్ ఫీలింగ్స్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. అన్ని రాశుల వాళ్ళకి ఉంటాయి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతాయి. సో ఇది మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ మాత్రం ఊహించుకోవడం మర్చిపోకండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది మీరు గుర్తు తెచ్చుకొని ఈ రీడింగ్ చూడటం వల్ల మీకు రెజొనేట్ అవుతుంది. కార్డ్ షఫల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. అండ్ మీ ఎనర్జీ కూడా దీనికి ఈ రీడింగ్కి రెసనేట్ అవుతుంది. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. మీ జాబ్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో దేని రిలేటెడ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకున్నా సరే కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ అమావాస్య టైంలో మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ మీ ఎనర్జీస్ చూసి ఆ తర్వాత మీ పర్సనల్ ఎనర్జీస్ చూద్దాం. ఓకే. యూనివర్స్, మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పర్సన్ కోసం క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పర్సన్ కోసం క్లారిటీ ఇవ్వండి. ఎన్ని కార్డ్స్ వస్తే తీసుకోను. మ్యాజిషియన్. ఓకే. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే మీ పర్సన్ కోసం మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారండి. ప్రేయర్స్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఎలాగైనా వాళ్ళు రావాలి, వాళ్ళు కావాలి, ఉండాలి, నేను వీళ్ళతో లైఫ్ లాంగ్, మేబీ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి మీకు ప్రామిస్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా ఏం చేశారు. ఇది మీ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు అండ్ మీ వైఫ్ అయినా అయి ఉండొచ్చు. సో ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ మీరు మాత్రం వాళ్ళతో మళ్ళీ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీ లైఫ్లోకి రావాలి అని ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మీ మేనిఫెస్టేషన్స్ అనేది వర్కౌట్ అవుతున్నాయి కూడా. సో 6 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి రీయూనియన్ చేసుకోవాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు, అని కోరుకుంటున్నారు. రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ నుంచి. బికాజ్ మీరు ఈ పర్సన్తో చాలా మెమరీస్ ఉన్నాయండి. ఆ మెమరీస్ తలుచుకొని పాస్ట్లో మీ ఇద్దరు ఎట్లా ఉన్నారు, ఎంత ఎమోషనల్గా ఉండేవాళ్ళు, ఎంత బాండింగ్ ఉండేది మీ మధ్య, అసలు ఇంతలాగా ఎలా మారిపోయారు, ఇంతలాగా ఎలా దూరంగా ఉండగలుగుతున్నారు, అసలు నాతో కాల్ చేయకుండా లేకపోతే నాతో మాట్లాడకుండా నన్ను కలవకుండా నన్ను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంటున్నారు, ఏమైపోయింది, నా మీద చూపించిన ప్రేమ ఏమైపోయింది, అని మీరు ఆలోచిస్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు రావాలి, మీకు అపాలజీ చెప్పాలి, మీకు ఈ పర్సన్కి మధ్య రీయూనియన్ జరగాలి అని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో 10 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ లేకుండా మీకు చాలా కష్టంగా ఉందండి.
చాలా కష్టంగా ఉంది. భరించలేకపోతున్నారు. రోజు రోజుకి మీరు ఈ పర్సన్ మీద చాలా దిగులు పెట్టుకుంటున్నారు. బెంగ పెట్టుకుంటున్నారు. ఏంటి ఇంతేనా ఇంక నా లైఫ్? ఈ పర్సన్ వస్తారా? రారా? నేను మేనిఫెస్టేషన్ చేయడమే కానీ అసలు వాళ్ళకి నా మీద ప్రేమ ఉందా? లేదా? తెలియట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. అలా అని వీళ్ళని వదులుకునే సిచ్యువేషన్ నేనైతే లేను. వదులుకోవాలని అనుకోవట్లేదు. నాకు చాలా కష్టంగా ఉంది ఈ పర్సన్ నుంచి దూరంగా ఉండడం. మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అలోన్‌గా ఉండడానికి కానీ, అలోన్‌గా టైమ్ స్పెండ్ చేయడానికి కానీ, సింగిల్ లైఫ్ లీడ్ చేయడానికి కానీ. అంటే సింగిల్ లైఫ్ అంటే ఇక్కడ మీ మీ లైఫ్‌లో మీ పిల్లలు ఉండొచ్చు. సమ్ అదర్ పర్సన్స్ ఉండొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చు. బట్ ఈ పర్సన్‌ని మాత్రం డెఫినెట్‌గా మీరు మిస్ అవుతున్నారు. చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఒక్కసారికి ఆ పర్సన్ ఆఫ్ అయిపోయేసరికి, చెప్పా పెట్టకుండా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయేసరికి మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా కష్టమైపోతోంది. వెయిట్ చేస్తున్నారు. సో, ద సన్ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వస్తే నాకంతే చాలు. నేను చాలా హ్యాపీ. నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని వస్తే మళ్ళీ మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము అని మీరు ఎదురు చూస్తున్నారు. మీరిద్దరూ కలిసే ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి ఈ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉంది. సో, అంటే ఏంటంటే సక్సెస్. వీళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే మీరు చాలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా హ్యాపీ. నా లైఫ్‌కి ఇంతకు మించింది ఇంకేం లేదు. వాళ్ళు రావాలి, నాతో రీయూనియన్ చెయ్యాలి. అండ్ మీరేంటంటే ఈ పర్సన్‌కి మీకు మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉంది. సో, మీకు ఈ ఈ పర్సన్‌కి కొన్ని ఇయర్స్ బాండింగ్ ఏదో ఉంది. లేకపోతే గత జన్మ నుంచి వచ్చిన బంధం వీళ్ళు. అందుకే మీరు ఎంత ఈ పర్సన్‌ని మర్చిపోవాలని చూసినా కష్టంగా ఉన్నా సరే మర్చిపోదాము ట్రై చేశారు. చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏది మీకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో రిపీటెడ్‌గా మీరు ఎంత ట్రై చేసినా సరే, సరే వాళ్ళు ఎట్లాగో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చూసుకుందాం ఇంక నా లైఫ్ నేను ఒక్కదాన్నే లేకపోతే ఒక్కదాన్నే చూసుకుందాం. కామన్ కదా అని మీకు అనిపించి ఉండొచ్చు. బట్ మీకు అలా అనిపించలేదు. మీరు ఎన్ని సార్లు ప్రయత్నించినా ఈ రిలేషన్ నుంచి, ఈ పర్సన్ ఉన్న మెమరీస్ నుంచి బయటికి రావాలని, అది మీ వల్ల కావట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. సో, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తే నాకు అదే చాలా హ్యాపీనెస్. చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 2 ఆఫ్ కప్స్. అంటే వాళ్ళు రావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మళ్ళీ మేము సంతోషంగా ఉండాలి. నా పర్సన్ వచ్చి నాకు తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. మళ్ళీ గతంలో ఎలా ఉన్నామో అంతే హ్యాపీగా ఉండాలి అని ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. వాళ్ళొస్తే నేనైతే నో చెప్పను. ఐయామ్ రెడీ. నేను ఈ రిలేషన్‌లో చాలా హానెస్ట్‌గా ఉన్నాను. చాలా ట్రూత్‌ఫుల్‌గా ఉన్నాను. సో, వాళ్ళు రావాలి. వాళ్ళు అపాలజీ చెప్పాలి. ఐయామ్ రెడీ. నేను రీయూనియన్ చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను అని మీరున్నారు. సో, చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా కింగ్ ఆఫ్ స్వర్డ్స్. అంటే మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ పర్సన్ వాళ్ళంతట వాళ్ళు రావాలి. వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోవాలి. లేకపోతే నా వాల్యూ వాళ్ళకి తెలిసి రావాలి. నేను ఎంత వాళ్ళని బాగా చూసుకున్నానో, ఎంత వాళ్ళకి కేరింగ్ చేశానో, అలా ఎలా చేస్తారు నాతో అనే ఒక బాధ మీలో ఉంది. ప్రేమ ఉన్నా సరే
ఇష్టం ఉన్నా సరే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉంటున్నారు. సో ఇది మీ ఎనర్జీ మ్యాచ్ అయితే కనుక ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది సో యూనివర్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం చూపించండి. సో ఇదే అన్ఫోల్డ్ అయింది కాబట్టి ఫస్ట్ కార్డ్ ఇదే తీసుకుందాము. సో వీళ్ళకైతే 4 ఆఫ్ వాండ్స్, వీళ్ళు కూడా మీతో రికన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీయూనియన్ అవ్వాలి, రికన్సిలేషన్ అవ్వాలి అండ్ మీతో మ్యారేజ్ కూడా చేసుకోవాలి. ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వీళ్ళు మీతో మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈ పర్సన్ కనుక రిలేషన్షిప్లో ఉంటే కనుక ఎవ్రీథింగ్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ సార్ట్ అవుట్ అయిపోవాలి, చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. అది ఎట్లాగైనా కానివ్వండి, ఇది ఏ రిలేషన్ అయినా కానివ్వండి, మీతో హ్యాపీనెస్, మీతో సంతోషం ఎంజాయ్ చేయాలి. సో ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉంటే అది పక్కన పెట్టి మీరు ఈ పర్సన్ మళ్ళీ కలిసి ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి, 9 ఆఫ్ పెంటికల్స్. అంటే ఈ పర్సన్ మీ వైపు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు. బికాస్ మీ గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు, మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో టెంపరెన్స్, ఈ పర్సన్ ఇప్పుడు చాలా పేషెన్సీగా ఉంటున్నారండి, చాలా ఓపిక్గా ఉంటున్నారు. మీకు ఈ పర్సన్కి మధ్య రీయూనియన్ కానీ రికన్సిలేషన్ కోసం ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు, చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు, తొందర పడట్లేదు. మేబీ పాస్ట్లో మీరిద్దరూ తొందరపడి రిలేషన్లోకి వచ్చి చాలా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారేమో. సో ఈ పర్సన్ నిదానంగా చాలా పేషెన్సీతో ఉంటున్నారు అండ్ ఇంట్లో కొంతవరకు ఫ్యామిలీతో కూడా ఒప్పించాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తొందరపడొద్దు, ఆలోచించి స్టెప్ వేద్దాం, డిసైడ్ అవుదాం అనుకుంటున్నారు. చూడండి 5 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. లిటరలీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నా అక్కడ కూడా మీ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు, చేసే పని మీద శ్రద్ధ పెట్టట్లేదు. 24 అవర్స్ మీ గురించి ఆలోచనలు మీ పర్సన్కి. ఓపిక్గా అయితే ఉంటున్నారు కానీ ఆలోచనలు మాత్రం కంట్రోల్ చేసుకుంటున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ మనిషి అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ మైండ్లో వచ్చే థాట్స్ని, మీ గురించి వచ్చే థాట్స్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే మీతో రీయూనియన్ రికన్సిలేషన్ కోసం ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు రీయూనియన్ చేసుకుందామా, తర్వాత రీయూనియన్ చేసుకుందామా, కొంత టైం తీసుకుందామా, ఓపిక్గా చూద్దాము అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ గురించి ఆలోచనలు ఈ పర్సన్ని మనశ్శాంతిగా ఉండనియట్లేదు. చూద్దాంలే, ఆగుదాంలే అని పేషెన్సీగా ఉంటున్నారు కానీ మైండ్లో ఆలోచనలు మాత్రం మనశ్శాంతిగా ఉండనియట్లేదు. అండ్ 7 ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ మీ పర్సన్ చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు, చాలా అబద్ధాలు మీకు చెప్పు ఉండొచ్చు, ఇంకొకరితో రిలేషన్లో ఉంటూ అది మీ దగ్గర హైడ్ చేసి ఉండొచ్చు. ఆల్ ఆఫ్ సడన్ మీకు రివీల్ అయిన తర్వాత మీరు ఈ పర్సన్ సెపరేషన్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఏ సమాధానం కూడా ఇవ్వకుండా మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు.
ఆన్సర్ చెప్పలేక పారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వెళ్తే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. సో పేజ్ ఆఫ్ వాండ్స్. బట్ ఏదో ఒక విధంగా వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు. ఓకే. వేరే వాళ్ళ మాటలు విని నా పర్సన్ నేను అనుమానించాను, నా పర్సన్‌ని నేను ట్రస్ట్ చేయలేకపోయాను అని ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. సో హిడెన్ థింగ్స్ ఏవో ఉన్నాయండి మీకు మీ పర్సన్‌కి మధ్య. ఇక్కడ మీరు చీట్ చేశారని మీ పర్సన్ అనుకోని ఉండొచ్చు, మీ పర్సన్ చీట్ చేశారని మీరు అనుకోని ఉండొచ్చు. సో వైస్ వర్సా ఎలా అయినా సిట్యుయేషన్స్ జరిగుండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనే ప్లాన్స్ అయితే చేస్తున్నారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ ఎలా రావాలి? అంటే ఏదో ఒక రీజన్ చూపించాలి మీ నుంచి దూరం అయినందుకు. 7 ఆఫ్ స్వర్డ్స్. సో మీకు అబద్ధం చెప్పినందుకు వీళ్ళు ఇప్పటిదాకా వీళ్ళు ఏం చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేయాలో వీళ్ళకి అర్థం కాక దూరంగా ఉన్నారు. బట్ వీళ్ళకేదో ప్లాన్ అయితే చేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎలా రావాలి? మిమ్మల్ని ఎలా ఒప్పించాలి? మీకు ఈ పర్సన్‌కి మధ్య రీయూనియన్ ఎలా జరగాలి? ఎలా చేసుకోవాలి? అనే విషయానికి ఈ పర్సన్ ప్లాన్స్ అయితే చేస్తున్నారు. దే ఆర్ ఇన్ ప్లాన్. డెఫినెట్‌గా లైక్ ఏదైనా మెసేజ్ చేయడం కానీ, హలో, హాయ్ అనడం కానీ, లేకపోతే వాళ్ళ నుంచి ఎవరో ఏదో ఒక కాల్ కానీ, లేకపోతే మెసేజ్ కానీ, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. లైక్ స్మాల్ థింగ్ అయినా ఈ పర్సన్ నుంచి మీరు రిసీవ్ చేసుకుంటారు. బికాస్ ఇప్పుడు ఈ పర్సన్ కొంచెం ఫాస్ట్గా ఉన్నారని చెప్పాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి. సో చారియట్ కార్డ్ చూడండి, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, మీ లైఫ్లోకి వస్తారు, మీతో కలిసి ట్రావెల్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో రీకన్సిలేషన్ రీయూనియన్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. జస్ట్ ఎలా వస్తారంటే వీళ్ళు ఏం లేదు, ఎలా ఉన్నావు, ఏంటి అది తెలుసుకోవడానికి నేను మెసేజ్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను, ఇంకా నువ్వు ఎలా ఉన్నావు, సింగిల్గానే ఉన్నావా, అంటే మీరు బాధపడుతున్నారా లేదా, ఎలా ఉన్నారు, ఏంటి, ఈ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. సో మీరు ఈ పర్సన్ ఒకే ఇంట్లో ఉన్నా సరే, లేకపోతే ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే, మీ ఇద్దరి మధ్య అది ఉంటుంది చూడండి, ఎమోషనల్ బాండింగ్ కానీ, ఫిజికల్ బాండింగ్ కానీ, ఇవన్నీ ఏమీ లేదు. వీటన్నిటికీ దూరం అయిపోయారు. టోటల్గా ఈ పర్సన్ మీకు ఇది దూరం చేశారు. లైక్ కనిపించినా కూడా మాట్లాడకపోవడం, ఇట్లాంటివేవో ఈ పర్సన్ చేశారు. బట్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏదో ఒక విధంగా పలకరించడానికి కానీ ట్రై చేస్తారు. మెసేజ్ చేసి ఎలా ఉన్నావు, ఏంటి అని అడగడం కానీ, కాల్ చేసి అడగడం కానీ, సమ్ యాక్షన్ అయితే వీళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని ఏమని చెప్పి ఒప్పించాలి, ఏం సమాధానం చెప్పాలి, ఏం క్లారిటీ మీకు ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఊరికినే మీ లైఫ్లోకి వస్తే మీరు ఊరుకోరు. ఉంటావా నాతో లైఫ్ లాంగ్, వేరే ఏదైనా డిస్ట్రాక్షన్స్ నీ లైఫ్లో ఉంటే దాన్ని తీసేసి నాతో ఉంటావా లేదా, జరిగిందిదో జరిగిపోయింది, వాటన్నిటినీ పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము అని మీరు అడుగుతారు కదా, దాని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు.
మీరేం అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. సో పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా స్పైయింగ్ చేస్తున్నారండి. లైక్ త్రూ సోషల్ మీడియా కానీ, ఆన్లైన్ కానీ, లేకపోతే ఆఫ్లైన్ కానీ, త్రూ ఫ్రెండ్స్ ద్వారా కానీ, త్రూ రిలేటివ్స్ కానీ. సో ఏదో ఒక విధంగా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, మీ స్టేటస్లు చూడడం, మీ డీపీస్ చేంజ్ చేయగానే చూడడం, మీ ప్రతి అప్డేట్ మిమ్మల్ని మీకన్నా ముందే వాళ్ళు ఫాలో చేయడం, లేకపోతే మీరు ఇంకెవరినైనా కొత్త వాళ్ళని ఫాలో చేస్తున్నారా, న్యూ అకౌంట్స్ ఎవరినైనా ఫాలో చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా. సో ఇట్లా స్పైయింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీకోసం. సో ఇక్కడ చూడండి మొత్తం స్వర్డ్సే వచ్చాయి. సో మీ పర్సన్ అయితే ఎక్కువ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారండి. అండ్ ఇంకా వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. సో క్వీన్ ఆఫ్ కప్స్, ఇప్పుడు మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది, చాలా ఎమోషన్స్ మీ వైపు చూపించాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఇప్పటిదాకా మీ పర్సన్ చాలా మిస్ అయ్యారు కదా. సో ఆ ఎమోషన్స్ అన్నీ మీకు చూపించాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. నేను నేను ఎంత మిస్ అయ్యానో, ఎంత ఇష్టపడ్డానో, ఎంత హర్ట్ అయ్యానో, ఎంత ఏడ్చానో నీకేం తెలుసు చూపించాలనుకుంటున్నారు. ఈ కేరింగ్ మీకు చూపించాలి. సో వాళ్ళ కేరింగ్, వాళ్ళ ఎఫెక్షన్, వాళ్ళ లవ్ చూపిస్తే మీరు ఏమి క్వశ్చన్ చేయరు కదా, అదే ప్లాన్ చేస్తున్నారు. కేరింగ్ చూపిస్తే, ప్రేమ చూపిస్తే, ఎఫెక్షన్ చూపిస్తే, నేను చాలా మిస్ అయ్యానని కానీ, నీకోసం నేను ఎంత ఎదురు చూసానా అని కానీ, ప్రేమ చూపించి మళ్ళీ మీ లైఫ్లోకి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. జడ్జ్మెంట్. సో యూనివర్స్కి కూడా ప్రే చేస్తున్నారు మీ పర్సన్. తను చేసిన మిస్టేక్స్కి ఫర్గివ్ చేసి మళ్ళీ మీరు తనని మీ లైఫ్లోకి అలౌ చేసేలాగా చేయాలి అని ఇక్కడ మీ పర్సన్ యూనివర్స్కి కానీ, లేకపోతే డివైన్కి కానీ, గాడ్కి కానీ చెప్తున్నారు, ప్రే చేస్తున్నారు. మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి పంపించు, నేనేమైనా మిస్టేక్స్ చేసి ఉంటే నన్ను క్షమించు అని ఇక్కడ మీ పర్సన్ ప్రే చేస్తున్నారు. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇందాకే నేను చెప్పాను కదా, ప్రాక్టికల్గా ఇప్పుడు మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ లైఫ్లో మీకు ఒక స్టెబిలిటీ ఉండాలి, స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి మీతో అని ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి. అది హస్బెండ్ అవ్వనియండి, వైఫ్ అవ్వనియండి, ఎవరు సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు రెసొనేట్ చేసుకోండి. బట్ ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది మీ పర్సన్ మీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళలో చాలా మార్పులు అనేది వచ్చాయి. బట్ ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించాలి, వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కొంచెం చీటింగ్ మెంటాలిటీ ఉన్నా సరే, తర్వాత ఏంటంటే మీ విషయంలో వీళ్ళు చేంజ్ అయ్యారు. బికాజ్ ఆఫ్ మీ లవ్కి, మీ ప్రేమకి, మీ ఎఫెక్షన్కి వీళ్ళ చీటింగ్ మెంటాలిటీ కూడా, మోసం చేసే బుద్ధి కూడా మారిపోయింది. మీతో న్యూ లైఫ్ చూడాలి అనుకుంటున్నారు. అయిపోయిందేదో అయిపోయింది, ప్లీజ్ నన్ను క్షమించు, నా ప్రేమను అర్థం చేసుకో, మళ్ళీ నాకు ఇంకొక సెకండ్ ఛాన్స్ కావాలి, ఇంకొకసారి నేను ఇలా చెయ్యను.
ఇంకొకసారి నువ్వు మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తే అది గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను అంటున్నారు మీ పర్సన్. సో ద వరల్డ్. సో ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రిపీటెడ్గా మీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. సో దానికి ఒక ఎండింగ్ అయితే ఇవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు విత్ న్యూ బిగినింగ్. ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ పక్కన పెట్టేసి మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, ట్రావెల్ అవ్వాలి, సంతోషంగా ఉండాలి. సో ఇక్కడ డెత్ కార్డ్ కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు మీ విషయంలో చాలా వరకు చేంజ్ అయ్యారు, చాలా మారారు. డెఫినెట్గా మీరు ఈ పర్సన్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. మీకు కనుక కమ్యూనికేషన్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఇది నమ్మొద్దు అని, కానీ ఇంకా ఎలాగో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు కదా. కాబట్టి మీకు నా రీడింగ్స్ వల్ల ఎలాంటి పాజిటివిటీ మీ లైఫ్లోకి వచ్చినా సరే డెఫినెట్గా మీరు అది చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి. సో చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్కి ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు చూపించండి. కంట్రోల్, యు ఆర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. సో నువ్వు నాకు మాత్రమే సొంతం, వేరే వాళ్ళతో మాట్లాడినా వేరే వాళ్ళని చూసినా నేను తట్టుకోలేను అని మీ పర్సన్ అంటున్నారు. కన్ఫ్యూషన్, ఐఎమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. ఓకే, మీ పర్సన్ ఎందుకో కన్ఫ్యూజన్లో ఉన్నారంట, అది ఎస్సా నోనా అనే విషయంలో. సో ఏ విషయంలోనో చూద్దాం మరి, కన్ఫ్యూజన్ దేనికో వీళ్ళకి. మీరు ఒప్పుకుంటారా లేదా అంటే వీళ్ళతో మీరు హ్యాపీగా ఉండడానికి ఒప్పుకుంటారా లేదా, రీయూనియన్ కోరుకుంటారా లేదా, మళ్ళీ అనుమానించి బాధ పెట్టి దూరం పెడతారేమో, ఇంక అక్కర్లేదు అంటారేమో అనే విషయంలో వీళ్ళు కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ, యు ఆర్ ద ఓన్లీ వన్. సో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే, నువ్వే నాకు చివరికి దిక్కు, నీకన్నా ముందెవరు లేరు, నీ తర్వాత ఇంకెవరు రారు, అనుమానాలు పెట్టుకోకు, అనుమానాలతో మన ఇద్దరి మధ్య బంధాన్ని దూరం చేయకు, నా లైఫ్లో ఎవరూ లేరు, నీకు తప్ప నా మనసులో స్థానం ఇంకెవరికి ఇవ్వలేను అంటున్నారు మీ పర్సన్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. మీ పర్సన్ కోరిక ఏంటంటే, నీ నవ్వుతోనే నా డే స్టార్ట్ అవుతుంది, నా దానివిగా నాతోనే ఉండు అంటున్నారు మీ పర్సన్. నా దానివిగానా లేకపోతే నా వాడిగానా, ఉండు నాతోనే అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయిందని చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.